నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పుస్తకాలు మంచి మిత్రులన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన విజయానికి పుస్తక పఠనమే కారణమని వెల్లడి. హైందవ శంకారామం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు 150 మంది స్వామీజీలు 5 లక్షల ప్రజలు వస్తారని అంచనా. బుడమేరు వరద నియంత్రణపై మంత్రుల సమీక్ష. వరద నివారణ చర్యలపై అధికారులతో సమాలోచనలు. దేవాలయాల పరిరక్షణే ధ్యేయమన్న విహెచ్పి కన్వీనర్ విశ్వనాథ్. హైందవ శంకారావానికి హిందువులంతా తరలి రావాలని విజ్ఞప్తి. పుస్తకాల ద్వారా విజ్ఞానం లభించడంతో పాటు మంచి భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఏ కృష్ణారావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పాఠశాల స్థాయి నుంచి పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా నిలదొక్కునే ధైర్యం తనకు పుస్తక పఠనం ద్వారానే లభించిందన్నారు. యువత పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోవాలని, అందరితో చదివించాలని సూచించారు. సూర్య రాయింద్ర నిఘంటువు మళ్లీ ముద్రించాలని ఉందని, దీనికయ్యే ఖర్చును తాను కొంత భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ ప్రకటించారు. యువత పుస్తకాలు కొనండి, చదవండి, చదివించండి అంటూ పిలుపునిచ్చారు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అనడానికి నేను ఒకటే మాట చెప్పాను. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడం ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు ఇందాక నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు చూడండి. నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుంది దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు. మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలి. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది.
నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకున్న 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశ అధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజును కలిసి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ దేవాలయాలను, దేవాలయ ఆస్తులను సంరక్షించుకునే ముఖ్య ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వ స్థానిక నేతలు ఈ సభ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ, దేవుడికి సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం, అలాగే దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలని అడ్రస్ చేయాల్సిన అంశం, అలాగే స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిశీలిద్దామని వచ్చా. గడిచిన 10 రోజులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి. ఏదో వాటర్ ట్యాంకులని ఇలాంటివన్నీ కలెక్టర్లతో మాట్లాడి, ఆఫీషియల్స్తో మాట్లాడి అన్నీ చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్థానిక కూటమి నేతలు కూడా, గన్నవరం జరిగిన కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు. అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంఖారావం సభను జనవరి 5, 2025న ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దేవాలయాలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి కలిగించాలని ప్రభుత్వాన్ని కోరటం, దేవాలయాల పవిత్రత కాపాడుతూ ప్రజలను అప్రమత్తం చేయటం ఈ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధర్మ రక్షణ దిశగా ప్రజలకు దిశానిర్దేశం చేయాలని సభను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. హైందవ శంఖారావం అనే పేరు మీద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కీసరపల్లి జంక్షన్లో ఎక్కడైతే ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయిందో దాని వెనకాల ఉన్నటువంటి సైట్లో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పెద్దలు నిర్ణయించారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి కూడా, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా 2 లక్షలకు మించి ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బస్సుల్లోనో, స్పెషల్గా వేసినటువంటి ట్రైన్ల ద్వారానో, లేదా సొంత వెహికల్స్ ద్వారానో ఇక్కడికి చేరుకుంటారు. ఆ రోజు పొద్దున కల్లా కూడా సభా కార్యక్రమం 12 గంటల నుంచి మొదలయ్యి 3 గంటలకు ముగుస్తుంది. ఇది సభ ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయాలని పరిరక్షించడం, ఎందుకంటే ఎన్నో లక్షలాది దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇది. ఆలయాల్ని అభివృద్ధి చేసిన సందర్భంలో ఎంతోమంది దాతలు ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చేసిన సందర్భంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ దేవుడి మీద భక్తితో కాకుండా దాని మీద హుండీల మీద భక్తితో దాన్ని తీసుకోవడం, మన డబ్బులు ఎందుకు వేస్తాం? మన డబ్బులు అక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం, ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి వేస్తాం. కానీ ఆ డబ్బులు తీసుకొని గత ప్రభుత్వంలో చూసాం, వివిధ ప్రభుత్వ పథకాలకు వాడడం అన్నది సరైంది కాదు అని హిందూ ధర్మం చెబుతుంది. అలాగే లక్షలాది ఎకరాల దేవుడికి గుడి మాన్యాలన్నీ కూడా, ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి, ఆక్రమించుకున్నారు. వీటన్నిటిని కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ
పాలక మండళ్ళు ఏవైతే దేవాలయాలకు సంబంధించిన పాలక మండళ్ళు వేస్తున్నామో వీటిని రాజకీయాలకు అతీతంగా రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా ఏదైతే హిందూ ధర్మం మీద భక్తి ఉన్న వాళ్ళతోనో లేకపోతే ఆ గుడికి సంబంధించినటువంటి సేవ చేసిన వాళ్ళతో నింపాలనే మరొక డిమాండ్. ఇలాంటి ఎన్నో రకమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల్ని కాపాడుకోవాలా, దేవాలయాల్ని కాపాడుకోవాలా, ధర్మాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ సభని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరవుతారు. అలాగే దానికి సంబంధించిన 2 లక్షల మందికి సుమారుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు సైట్ విజిట్కి వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ సభని జయప్రదం చేస్తాం. రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ కోస అధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజు మాట్లాడుతూ ఈ సభకు సుమారు 5 లక్షల మంది హిందూ బంధువులు హాజరు కానున్నారని చెప్పారు. సుమారు 30 ఎకరాల స్థలాన్ని భారీ బహిరంగ సభ కోసం, పార్కింగ్ కోసం 150 ఎకరాలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు పాల్గొంటారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ చేపడుతున్నటువంటి హైందవ శంఖారావ సభకి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ హైందవ శంఖారావ సభకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రజలు ఈ సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నాం. సుమారుగా 5,000 బస్సులు, 10,000 కార్లు, 15,000 బైకులు, 10 ప్రత్యేకమైన ట్రైన్స్ తోటి అందరూ ఇక్కడికి వస్తున్నారు. సుమారుగా ఒక 30 ఎకరాల ప్రాంగణంలో మేము సభావేదికను ఏర్పాటు చేసాం. ఇది కాకుండా ఒక 150 ఎకరాల పార్కింగ్ ఏరియాను కూడా అలాట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్లు వారి సహకారం తీసుకొని మేము ముందుకెళ్తూ ఉన్నాం. ప్రభుత్వం సూచించిన అన్ని రకాల చర్యలను చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకొని సెక్యూరిటీ పరంగా కానివ్వండి, పార్కింగ్ పరంగా కానీ అన్ని రకాల సహకారం తీసుకొని వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి ఈ నియోజకవర్గం విశ్వ హిందూ పరిషత్ అయోధ్య ఉద్యమం తర్వాత చేపడుతున్న అతిపెద్ద ఉద్యమం, జాతీయ ఉద్యమం, దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో మొట్టమొదటి ఆరంభం ఇక్కడ జరగడం, అది కూడా ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గంలో ఇది జరుగుతుంది. మరి నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వారి సూచనలు తెలియజేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరి సహకారంతో ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. బుడమేరు వరద నియంత్రణపై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. భవిష్యత్తులో విజయవాడకు వరద ముప్పు లేకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక అందించేలా ఆయా శాఖల అధికారులతో చర్చలు జరపడం సమీక్షలో ప్రధానంగా జరగనుంది. బుడమేరు, కృష్ణా నదికి ఒకేసారి వరద వచ్చినా విజయవాడ నగరానికి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. దేవాలయాలను ప్రభుత్వాల చేతుల్లో నుంచి విడిపించి హిందువులే స్వయంగా నిర్వహించుకోవాలన్నదే హైందవ శంఖారావ సభ లక్ష్యమని విహెచ్పి విశాఖ మహానగర శాఖ అధ్యక్షులు కందర్ప విశ్వనాథ్ తెలిపారు. జనవరి 5న గన్నవరంలో జరిగే సభకు 5 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురుద్వార దగ్గర ఉన్న స్మార్ట్ ఇన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడంతో దేవుని ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. హైందవ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పి దేవాలయ వ్యవస్థను తామే కాపాడుకోవడానికి హైందవ శంఖారావం పూరిస్తున్నట్లు తెలియజేశారు. అంటే జనవరి 5వ తారీఖు నాడు విజయవాడకి దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా సమీపంలో ఉన్న కేసరిపల్లి ఆ స్థలంలో హైందవ శంఖారావాన్ని చాలా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రయత్నం అక్టోబర్ నుంచి ప్రారంభమైంది. ఈరోజు మాకు తెలిసిన విషయం అంటే ఒక 5 లక్షలు దాటి వస్తారని, ఒక 500 పైన ఫుడ్ కౌంటర్లు ఉంటాయి, 5,000 మంది వాలంటీర్లు 4 రోజులే దాని మీద పనిచేస్తున్నారు. ప్రతి బస్తీ నుంచి, అంటే జిల్లాలు మాత్రమే కాదు, గ్రామాల నుంచి బస్సుల్లోని, ట్రైన్లోని పూర్తిగా ఆంధ్రప్రదేశ్, కొంతవరకు తెలంగాణ కూడా కవర్ చేస్తూ అందరూ హిందువులు సాధ్యమైనంత మంది, ఎక్కువ మంది దానికి ఆ సభకి రావడం జరుగుతుంది. ఇది హైందవ
శక్తి ప్రదర్శన మాత్రమే. అక్కడ ఒక బహిరంగ సభ అయితే దేనికి అని అడగవచ్చు. హిందూ దేవాలయాలు ప్రత్యేకంగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం మేము సహించటం లేదు. 60 సంవత్సరాలే విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించి 60 ఏళ్ళు అయింది. 60 సంవత్సరాలు ఇదే అడుగుతున్నాం. చర్చిలు కానీ మసీదులు కానీ వాళ్ళే నిర్వహించుకుంటున్నారు. మరి మా హైందవ దేవాలయాలు మేము ఎందుకు నిర్వహించకూడదు? మా దేవాలయాలు మాకు ఇచ్చింది, హిందువులే నిర్ణయించుకుంటారు. దానికి పెద్ద బేసిస్ జరిగింది గుజరాత్లో, అలాగే అయోధ్యలో. ఆ దేవాలయాలన్నీ ఒక ట్రస్ట్ ప్రకారం జరుగుతున్నాయి. అదేవిధంగా దేశమంతా జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఎందుకంటే ఎంతో మన ఒక రకంగా చెప్పాలంటే ఒక దోపిడీ అని చెప్పాలి. ఈ దేవాలయాల యొక్క సొమ్ము, ఈ దేవాలయాల యొక్క భూములు, ఈ దేవాలయం యొక్క ఆస్తి గవర్నమెంట్ వారికి తోచిన విధంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఇది పూర్తిగా భక్తులు భగవంతుడికి ఇచ్చే కానుకలు. ఈ కానుకలు దేనికి ఖర్చు పెట్టాలి? భక్తుల కోసం ఖర్చు పెట్టాలి, భక్తుల యొక్క సదుపాయాల కోసం ఖర్చు పెట్టాలి. దేవాలయాల పునర్నిర్మాణం కోసం, బాగు చేయడం కోసం, దాని యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం వాడాలే తప్పిస్తే ఇంకా మిగతా వాటికి దేనికి వాడకూడదు. అది కాకుండా అదేదో రాజకీయ ఆశ్రమాల్లాగా ఎక్కడ ఉద్యోగం ఏదైనా పదవి ఇవ్వలేకపోతే ఇక్కడ దేవాలయాల చైర్మన్ల కింద, ఈ బోర్డుల్లో మెంబర్ల కింద ఇలాగా ఒక విధంగా వాడుకోవడం జరుగుతుంది ప్రభుత్వాలు. దీన్ని మేము సహించలేము. ఈ అన్ని మతస్థులు కూడా దేవాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. అలాగే దేవాలయాలు చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతా పవిత్రంగా ఉండాలి కాబట్టి అక్కడ దుకాణాలు, అక్కడ అమ్మే సరుకులు, అక్కడ అమ్మే పువ్వులు, వీటన్నిటికీ భక్తులే ఉండాలి, అంటే హైందవులే ఉండాలి. దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. ఎన్నో దేవాలయాలు నైవేద్యం, దోపుదేపు నైవేద్యాలు లేకుండా కూడా ఉంటున్నాయి. వాటన్నిటికీ ఆర్థిక సహాయం కావాలి అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ప్రభుత్వం దీని మీద అన్ని రకాలైన పన్నులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటుంది డబ్బు. ప్రభుత్వం పై అక్కర్లేని విషయాల్లో కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. హైందవ శంఖారావం విశాఖ మహానగర కన్వీనర్ అన్నే బాబ్జీ మాట్లాడుతూ హైందవ శంఖారావానికి విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 5,000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ నాయకులు, అఖిల భారత సంయుక్త కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ గారు, అదేవిధంగా గిరి మహారాజు అని చెప్పి ఏదైతే అయోధ్య రామాలయంలో కీలక పాత్ర వహించారో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అట్లాగే మన విశ్వ హిందూ పరిషత్తు అంతర్జాతీయ కార్యదర్శి ఉన్నారు, మిలింద్ పరాండే ఆయన పేరు, ఆయన కూడా హాజరవుతారు. అది కాకుండా సాధు సంతులు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధు సంతులు అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు హాజరవుతారు. పొలిటికల్ లీడర్ పార్టీ కాదండి, ఇది హైందవ శంఖారావం అన్నది ప్యూర్లీ వాళ్ళు పిలవటం అనే దగ్గరికి వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ పిలుస్తున్నాం పార్టీలకు అతీతంగా హైందవులు అందరినీ. వేదిక పంచుకోవడంలో ఇప్పుడు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. వేదిక పంచుకోవడం అందరికీ ఉంటుందండి, ఉచితాసనాలు అలా అని చెప్పి మనం కావాల్సినటువంటి వాళ్ళ ఏర్పాట్లు అన్నీ చూస్తున్నాం.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో రైతుల వద్ద నుండి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. మల్లవల్లిలో ఏపీఐఐసికి చెందిన భూములను రైతులు ఆక్రమించారని, వాటిని తిరిగి ఏపీఐఐసికి అప్పజెప్పాలని అధికారులు చెప్తున్నారు. ఆ భూములను ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేకపోవడంతో అధికారులు పోలీసుల సహాయంతో భూములను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. గుడివాడ ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ఉయ్యూరు ఆర్డీఓ బిఎస్ హాలా షారోన్లు దగ్గరుండి ఈ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు. రైతులు ప్రతిఘటిస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంతం కామరాజు, బోకినాల సాంబశివరావు, చిన్నాల వరప్రసాద్ తో సహా 11 మంది మలవల్లి రైతులను హౌస్ అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అపశృతి చోటు చేసుకుంది. ఫిజికల్ ఈవెంట్ లో భాగంగా 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఓ అభ్యర్థి పరిగెడుతూ పడిపోయాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించారు. ఆ అభ్యర్థి ఏ కొండూరు గ్రామానికి చెందిన 25 ఏళ్ల దారావత్తు చంద్రశేఖర్ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్ స్నేహితుడు గోపి ఈ అంశంపై మాట్లాడుతూ, ఇద్దరం కలిసే ఒక రోజు ముందుగా పోటీలకు వచ్చి హోటల్ రూమ్ లో ఉన్నామని, తన స్నేహితుడు చంద్రశేఖర్ కు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. జీలకొండ ఏకుండూరు మండలం జీలకొండ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్ కి. ఈ రోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి రేపు నిన్న వచ్చాం నేను వాడు కలిసే వచ్చాం. హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి దింపేసి రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళాను. వెళ్ళి మా వాళ్ళందరికీ అయిపోతున్నాయి, ఇంకా వీడు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయితే ఫోన్ ఎత్తి ఏంట్రా అయిపోయిందా ఈవెంట్స్ అని అంటే, నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇక నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నా. అనుకుని పక్కన కాన్ హెడ్ హోంగార్డ్ అన్న ఉన్నారంట. హోంగార్డ్ అని ఫోన్ ఇచ్చి, తమ్ముడు ఇలా జరిగింది మీ ఊరికి రా అంటే వచ్చాను. ఇక్కడికి వస్తే ఈసీజీ తీశారు. దాని తర్వాత కండరాలు మొత్తం పట్టేసి మా ఆవిడికి బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైనా సంథింగ్ ఏదో అన్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎలా మేడం అంటే తగ్గిపోద్ది, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నారు సార్. దాని తర్వాత ఇంకా వెంటనే బ్రీతింగ్ అందట్లేదు అన్నాడు. నాకు బ్రీతింగ్ పట్టించిందంటే ఫోన్ చేస్తే డాక్టర్లు ఏమీ ఇదవ్వాల, నర్సులు ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో ఫోన్లలో మాట్లాడుతున్నారు. దాని తర్వాత బ్రీతింగ్ పట్టిస్తే ఇంక అప్పటికే మాట్లాడలా, కళ్ళు మొత్తం పైన తేలేశాడు. నాకు భయం వేస్తే అప్పటికే అన్న వచ్చి సిపిఆర్ చేశాడు. ఆయన మాట్లాడితే దాని తర్వాత డాక్టర్లు వచ్చారన్న. దాని తర్వాత ఇక నేను లోపల లేను, ఇక బయటకు వచ్చేసాను నాకు భయం వేసి. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. అది పావుకి నేను ఫోన్ చేశారన్న ఆ టైంకు. దాని తర్వాత నాకు భయం వేసి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి నడవలేకపోతున్నాడు, అసలు కాళ్ళు వందట్లేదు, ఇవన్నీ గట్టి పడిపోయింది బాగా. ఇబ్బంది చూడలేక ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చారు. మేము వాష్రూమ్ ముగ్గురం తీసుకెళ్ళి కలిసి. దాని తర్వాత ఇంకా పడుకోబెట్టాం. కానీ ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు, ఇంజక్షన్ చేస్తున్నారు. ఏం తిన్నా వాంటింగ్ చేసేసుకుంటున్నాడు. ఇలా మేడం నర్సులు గారిని అడుగుతుంటే ఇప్పుడే కదండి ఇంజక్షన్ చేస్తుంది, అవుతాయి అని చెప్పేసి అన్నారు. అంత సీరియస్ అయిపోయిందన్న. హెల్త్ ఇష్యూస్ ఏం లేవన్నా. వాడు రోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు వాడు గ్రౌండ్ చేసుకుంటాడు. హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? వాడు ఏ హెల్త్ ఇష్యూ లేదు అసలు. వాడు ఫిట్నెస్ ఉంటాడు బాగా. ఏదో జరిగిందన్న. వాళ్ళ బావగారికి ఫోన్ చేసి చెప్పాం. వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే, వాళ్ళ నాన్నగారు లేరు. ఆయనకి ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు. నేను ఒక్కడే అన్నా. చెల్లి మ్యారేజ్ చేశారు, బావుడు ఒక్కడే. లేదన్నా, అందరం కలిసి చదువుకుంటున్నాం. మ్యారేజ్ కాలే, ఇంకా 25 సంవత్సరాలే. అక్కడ గోపి అన్న, నేను వాడు ఒకే రూమ్లో ఉంటున్నాం 1 గంటలో. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర తనను అవమానిస్తున్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె కలెక్టర్ కు లేఖను అందజేస్తూ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పలువురు కౌన్సిలర్లు, పార్టీ నేతలతో సహా ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి పత్రం అందజేశారు. 31 మీటింగ్కి నేను టైము పెట్టిందని నేనే. కానీ ఏంటంటే మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన కారణం వల్ల సంతాపన దినాలు ఒకటి
ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించారు. అయితే నర్సీపట్నంలో స్పీకర్ గారు కూడా మాకు ప్రకటించింది స్పీకర్ గారే, అయ్యన్ పాత్ర గారు. అయితే నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ సమావేశం ఆఫ్ చేయండి, 1వ తారీఖు వరకు ఆఫ్ చేస్తే 2వ తారీఖుని 3వ తారీఖుని స్పీకర్ గారిని మనం మీటింగ్ పెట్టుకుంటాము అని అంటే, లేదమ్మా స్పీకర్ గారు వస్తానన్నారని మా కమిషనర్ గారు సురేంద్ర గారు చెప్పారు. చెప్తే అలా కదండి, మరి ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేయకూడదు, బొక్కేలు ఇవ్వకూడదు, సాల్వలు చేయకూడదు అని చెప్పారు. కాబట్టి ఆ ఒక్కరోజు ఆపేస్తే గౌరవనీయులైన స్పీకర్ గారిని గౌరవించాలి అంటే చాలా మంచిగా గౌరవించాలి కదా, 1వ తారీఖున 2వ తారీఖున పెట్టుకుందాం నేను చెప్పాను. ఆ మాట వినకుండా అతను ఏంటంటే మీటింగ్ పెట్టేశారు. అంటే పెట్టేసిన తర్వాత స్పీకర్ గారు చెప్పడంలో ఏంటంటే, వారం రోజుల ముందుగానే నేను మున్సిపాలిటీ కమిషనర్కి లెటర్ ఇచ్చాను, నేను వస్తున్నట్టు నేను తెలియపరిచాను అనేసి అతను అంటున్నారు. కానీ మాకెవరికి తెలియపరచలేదు కమిషనర్ గారు. అయితే కౌన్సిలర్కి కూడా తెలియపరచలేదు. అంటే నాకు ఆ రోజు ఏంటంటే ఎవరికి తెలియపరచలేదు కదా, ఎందుకంటే అంగమని ఆపేమని అయితే నేను కండిషన్గా చెప్పి నేను ఒక లెటర్ కూడా పంపించాను, అతనికి పంపించాను, చేతికి కూడా ఇచ్చాను లెటర్. ఆన్లైన్లో చేశాను, చేతికి కూడా ఇచ్చాను. అలా కౌన్సిలర్కి పంపించాను, అలాగ మీడియా బ్రదర్స్కి పంపించాను, అందరికీ పంపించాను. అయినా సరే అతను ఆపలేదు. కానంటే మీటింగ్లో స్పీకర్ గారు అన్నది ఏంటంటే, నేను ఈవేళ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను, బడ్జెట్ విషయం అదే మాట్లాడటానికి కానీ దేనికి మాట్లాడడానికి కాదు, కానీ ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాను. నేను వచ్చే ముందు నేను చైర్పర్సన్ గారు నా ఆహ్వానం పలకలేదు అనేసి అతను అంటున్నారు. అని నాకు తెలియలేంది నేను ఎలా పలుకుతానండి, అది నాకు తెలియపరచాలి కదా, తెలియపరచలేదు కమిషనర్ గారు, నాకు తెలియపరచలేదు. అందుకని నేను వెళ్ళలేదు. ఎప్పుడు విమర్శలు చేసిందంటే, నేను ఒక దళిత మహిళని విమర్శలు చేస్తున్నారా, నాకు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది నాకు శాడిస్ట్ను చూపిస్తున్నారు కమిషనర్ గారు. అది కరెక్ట్ కాదండి. కమిషనర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఒకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను కమిషనర్ గారి గురించి నేను అందరికీ చెప్పాలని కూడా నా మనసులో ఉంది, నేను చెప్తాను. ప్రస్తుతానికైతే నేను చేసింది తప్పు కాదు కాబట్టి నేను కమిషనర్ గారి మీద కలెక్టర్ గారికి లెటర్ నేను జారీ చేయవలసి వచ్చింది, కంప్లైంట్ చేయవలసి వచ్చిందండి. అప్పుడు కమిషనర్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చానండి కలెక్టర్ గారికి. ఇదండి జరిగిన విషయం. నమస్తే. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగ్గంపేట శాసన సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్లు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం డీఎస్పీ శ్రీహర్ రాజు మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను అభినందించారు. కబడ్డీ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే మహిళల ముగ్గురు పోటీలు కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఒక మంచి వాతావరణంలో ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. అంటే 2 రకాలుగా చేస్తున్నాం. ఒకవైపున వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడి పందాల కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్న్ ఎంఆర్ఓస్, ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బైండ్ ఓవర్ కార్యక్రమం కూడా ప్యారలల్గా 2 కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మంచి ఫలితాలను ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగ్గంపేట సర్కిల్ సిఐ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ ఉన్న ఎస్ఐస్ అయినటువంటి కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట సతీష్ గారు కానివ్వండి, శివనాగబాబు గారు, తర్వాత రఘునాథ్ గారు, వీరంతా కలిపి ఒక సమన్వయం పరుచుకుంటూ, అలాగే క్రీడాభిమానులు, క్రీడా పోషకులు వీళ్ళందరినీ కూడా ఒక సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహాయం మేము. అనంతరం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనతో జగ్గంపేట సర్కిల్ సిఐ
ఎస్ఐలను ఆయన అభినందించారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జూదాలు, కోడి పందాలు ప్రోత్సహించకుండా చక్కటి వాతావరణంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, కందుల చిట్టిబాబు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రీడ అన్నది ప్రధానంగా ఓటమి ఉండదు, జీవితాంతం ఆడాల్సిందే. గెలుస్తాం, ఓడతాం, గెలుస్తాం, ఓడతాం. నేటి ఓటమి రేపటి గెలుపు అనేటటువంటి స్ఫూర్తితోటి క్రీడాకారుడు ఉంటాడు. అదే జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. వాడినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు ఎగిరిపడడం, ఇది విధానం ఉండదు క్రీడాకారుడికి. అదే విధానంతో నడవగలిగేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకోసమే క్రీడా స్ఫూర్తి అంటారు పెద్దలు. ఆ స్ఫూర్తితోటే మనం వెలగాలి. వేళ ప్రధానంగా క్రీడలు అన్నాయి మానసిక వికాసానికి, శరీర దాఢ్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే నిజం ఒప్పుకోవాలి. గ్రామీణ క్రీడలను మర్చిపోయాం. ఒక శక్తివంతమైనటువంటి ఒక మహాశక్తి క్రీడల్లో ప్రవేశించి గ్రామీణ క్రీడలన్నిటినీ కూడా మసకబార చేసింది. దాని నుంచి మళ్ళీ మనం ఆ మసక తీసి ఇవాళ ప్రభుత్వం కానీ మనం కానీ అందరం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడే దాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచ పోటీలు జరుగుతుంటే భారతదేశం ఎక్కడో కింద స్థాయిలో ఉండేది. ఇవాళ కనీసం 10 నుంచి 20 లోపులో ఉన్న మనం ఉండేటటువంటి శక్తికి ఎదగడం మాత్రం వాస్తవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.